హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ వచ్చేసి దోశ అయితే వేసేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి ఇవాళ టిఫిన్ వచ్చేసి దోశ వేసాను. అలాగే మధ్యాహ్నానికి అయితే టమాటా కర్రీ చేసేసాను. అలాగే కొంచెం రైస్ నైట్ది మిగిలిపోయి ఉంటే దాన్ని పులిహోర అయితే చేసేసాను. ఇవాళ మండే అని చెప్పేసి ఇక్కడ దీపం అయితే బయట అలాగే ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా నిండుగా కళ్ళకళ్ళలాడుతూ ఎంత బాగుందో. ఇలా నిండుగా ఉన్నప్పుడు ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందని నా నమ్మకము. ఇవాళ అయితే సేమియా పాయసం అయితే చేసేసాను. ఒక 3 o'clock అయితే మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇవాళ వచ్చేసి పిల్లలు లేకుండా మేమిద్దరం అయితే టెంపుల్కి వెళ్తున్నాము. చూపిస్తాను మీకు కూడా రామేశ్వరం టెంపుల్. ఇక్కడైతే షాద్నగర్ నుంచి అయితే స్టార్ట్ అయినాం అనమాట. ఇక్కడ వచ్చేసి అటు వెళ్తే బైపాస్ రోడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి అన్నారం నుంచి అయితే వెళ్తున్నాం మేము. అటు నుంచి వస్తేనేమో మనం రాయకల్ నుంచి వెళ్తాము. ఇక్కడ నుంచి అయితే అన్నారం నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి 7 kilometers అవుతుంది అన్నారం నుంచి. మనం అటు నుంచి రాయకల్ నుంచి వెళ్తే 8 kilometers అట్లా అవుతుంది అనమాట. మేము ఇక్కడ ఎన్ఆర్ఎస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది వచ్చేసి అక్కడ నుంచి అన్నారం నుంచి వెళ్తుంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్, అలాగే పచ్చని పొలాలు, అలాగే ఆవులు గేదెలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. రామేశ్వరం టెంపుల్ దగ్గరికి కొంచెం నేను స్పీడ్గా పెట్టేశాను వీడియో అనేది. ఇక్కడైతే మేము వచ్చేసరికి 4:34 అయ్యింది అనుకుంటా టైం వచ్చేసి. అంటే మా హస్బెండ్ 3:30కి వచ్చాడు కదా, ఇంకా అప్పుడు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసామన్నమాట. మండే రోజు కొంచెం అంటే అప్పుడప్పుడు కొంచెం మూడీగా ఉన్నప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు అలా వస్తాము. అట్లా అనుకున్నాం అనమాట, వెళ్ళొద్దామని చెప్పేసి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చి వెళ్ళే వరకు లేట్ అవుతుంది అని చెప్పేసి మేమిద్దరం ఇక్కడైతే వచ్చేసామన్నమాట. సో ఫైనల్గా అయితే టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ముందు అయితే చూపిస్తున్నాను నేను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత బండి అక్కడ పార్కింగ్లో పెట్టేసి ఇక్కడైతే ముందు అయితే గుండం దగ్గరికి అయితే వస్తున్నాము. ఇక్కడ చాలా బాగుంటుంది గుండం దగ్గర. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కాళ్ళు కడుక్కున్న తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే గుండం దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ చాలామంది గుండంలో స్నానాలు చేస్తే కొన్ని ఏదన్నా మనకి బాగాలేనప్పుడు కానీ ఎలర్జీ అట్లా ఉన్నప్పుడు ఈ గుండంలో అయితే స్నానాలు చేస్తే పోతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళకైతే చాలా నమ్మకం అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా చాలా బాగుండే గుండము, అది తీసేసి ఇక్కడ ఈ విధంగా అయితే కట్టేసారు అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే కడుక్కున్న తర్వాత నేనైతే వెళ్ళిపోతున్నాను. నేను కూడా కడిగిన తర్వాత కాళ్ళు చేతులు అలా కడుక్కున్న తర్వాత చాలామంది అయితే స్నానాలు ఇట్లా చేసుకుంటారనమాట వచ్చేసి ఇక్కడ. ఇంకా మేమైతే ఇంటి దగ్గరనే చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మొహం కాళ్ళు కడిగేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇదంతా ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి. గుండం అయితే ఈ విధంగా ఉంటుంది. 4 సైడ్లో ఇట్లా మెట్లు వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్ ముందలైతే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు శివరాత్రి స్టార్ట్ అయిందంటే చాలా పబ్లిక్, అసలుకి ఇక్కడైతే అస్సలు స్థలమే ఉండదన్నమాట ఇక్కడికి రావడానికి. మనం ముందు ఎంట్రన్స్లో వచ్చినాం చూడు, అక్కడే ఆగిపోతాయి బండ్లన్నీ. ఇంకా లోపలైతే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది రామేశ్వరం అనేది. ఈ రామేశ్వరం టెంపుల్ అయితే చాలా మనం ఏది అనుకున్నా చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి మేము అయితే బయటనే టెంకాయలు కొట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే టెంకాయలు కొట్టడానికి ఇక్కడనే పెట్టిందనమాట. లోపలైతే మళ్ళీ బాగుండదని చెప్పేసి టెంకాయ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము నేను మా హస్బెండ్. ప్రదక్షిణాలు చేసిన తర్వాత చూడండి చూపిస్తున్నాను. ఎండ అయితే బాగానే కొడుతుంది అనమాట. అప్పటికి 4 అవుతుందనమాట మేము వచ్చేసి. సో ఇక్కడ లోపలైతే టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు నిద్ర చేసినప్పుడు అయితే ఇక్కడే మేము అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అక్కడైతే నిద్ర చేసేవాళ్ళు. ఇంకా ఫైనల్గా ప్రదక్షిణలు అయిపోయినాక దేవుడిని అయితే చూపిస్తున్నాను చూడండి. పుట్టులింగం అనమాట. చిన్నగా ఉండనమాట ఈ పుట్టులింగం దేవుడు అనేది. కొంచెం మనకు చాలా పెద్దగా అవుతుంది.
సో ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బొట్టు పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం నేను మా హస్బెండ్. తర్వాత వచ్చేసి ఇక్కడ పార్వతీదేవి టెంపుల్ అయితే ఉంటుంది పైన గుట్ట పైన, అక్కడికైతే వెళ్ళినాం అనమాట. అక్కడ టెంపుల్ అయితే మూసేసిండ్రు. ఇంకా అక్కడ మొక్కేసిన తర్వాత ఇక్కడ చూపిస్తాను నేను, పార్వతీదేవి పాదాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఇదంతా చూపిస్తున్నాను. కింది నుంచి అట్లా రావాలి పైకి, పైన అయితే పార్వతీదేవి టెంపుల్ అనేది ఉంటుంది. సో చూడండి, ఇక్కడైతే అమ్మవారి పాదాలు అప్పుడు తను వచ్చినప్పుడు ఇట్లా పాదాలు ముద్రలాగా పడినాయి అని చెప్పేసి ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ వాటర్ గీట ఉంటుంది, నేను వాటర్ గీట చూపిస్తాను. అంటే అది ఎప్పుడు వాటర్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆ వాటరు అక్కడ ఇక్కడ గీట చూపిస్తాను చూడండి. పాదాలు అక్కడ ఇక్కడ పాదాలు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి వాటర్ అయితే ఎక్కడ ఉంటుందో చూపిస్తాను కదండి. అంటే ఆ వాటర్ ఎప్పుడు ఎండిపోదు అనమాట. వాటర్ కొన్ని అయినా ఉంటూనే ఉంటాయి అనమాట. చూడండి చూపిస్తాను. ఇక్కడే వాటర్ వచ్చేసి ఇక్కడ నేను మా వారు వచ్చేసి చూస్తున్నాము. చాలా రోజుల నుంచి, అంటే ఒక్కొక్కసారి వచ్చినప్పుడు అసలు చూడలేము. ఇంకా ఇవాళ వచ్చినాం కదా, ఇంకా చూద్దామని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నాను. చూసిన తర్వాత ఇక కొన్ని ఫొటోస్ అయితే ఇంట్లోకి ఫొటోస్ కొంచెం బాగలేము అని చెప్పేసి ఫొటోస్ తీసుకున్నాము. ఎక్కువ శాతం అయితే టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడనే ఫొటోస్ తీసుకోవాలని అంటారు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ దేవుడి పటాలు అయితే చూస్తున్నాము, తీసుకుందామని చెప్పేసి. ఇక ఫైనల్గా అయితే ఒకటి అంటే కొంచెం పెద్దగా ఉన్న ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. 280 రూపీస్ పడింది, చాలానే రేటు పడింది. నేను అదే ఇక్కడ మళ్ళీ మొన్న అయితే చైనా బజార్లో చూసినాను, 220 రూపీస్ ఉంది. కొంచెం ఫ్రేమ్ పెద్దగా ఉందన్నమాట. కానీ ఇంకా టెంపుల్ దగ్గర తీసుకోవాలని చెప్పేసి టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాను. అలాగే పిల్లలకైతే ఇంకా కొన్ని దండలు ముడతాలు ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాము. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత 5 అయింది అనుకుంటా. కొద్దిసేపు అయితే ఇంకా పిల్లలు వస్తారని చెప్పేసి వచ్చేవరకు 5 అయింది. ఇక్కడ టైం చూపిస్తున్నాను మీకు. ఇందాక టెంపుల్లో తీసుకున్నాను కదా ఫోటో ఫ్రేమ్, అదైతే చూపిస్తాను. ఇక్కడ ఏమేమి తెచ్చినాం అనేది మా హస్బెండ్ అయితే చూపిస్తున్నాడు. అక్కడ టెంకాయ కొట్టేసి ఇక్కడ చేతి కట్టుకునే దారాలు దండలు అయితే తీసుకొచ్చినాము. ఎందుకు ఆ టెంపుల్కి వెళ్తే చాలా మాకు ఏది వచ్చినా కానీ కొంచెం బాధ అనిపించినా మనసు బాగాలేకున్నా కంపల్సరీ అయితే రామేశ్వరం అయితే వెళ్ళిపోతాం అనమాట. అక్కడే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలకు అలాగే పులిహోర ప్రసాదం ఉంటుంది కదా, ప్రసాదం పులిహోర అలాగే లడ్డూలు అయితే తీసుకొని వచ్చినాము. ఇక్కడ చేతి కట్టుకునేటివి కొంచెం దండ ఉంటుంది కదా, మెడలో వేసుకునేటివి దండలు, అలాంటివి అయితే తీసుకొచ్చినాం. ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే కూర్చుంటున్నాను నేను, ఏమేమి తెచ్చినాం అనేది. ఆలోపు మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. తనకైతే ఇంకా ప్రసాదం ఇచ్చేసినాము, లడ్డు తనైతే తింటుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేను అక్కడ టెంపుల్లో ఏం తీసుకున్నానని చెప్పేసి క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫోటో అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే వచ్చింది. కొంచెం చిన్నగా అనిపించింది నాకు. పెద్ద సైజు చూసినాం కానీ అక్కడ లేవన్నమాట పెద్ద సైజు. ఇదే ఉంది చిన్న సైజు. ఇక్కడ వినాయకుడు, లక్ష్మీదేవి, అలాగే వెంకటేశ్వర్లు, శివపార్వతులు, హనుమాన్ది చాలా, అంటే నాకు ఫోటో చాలా రోజుల నుంచి లేదనమాట. కొంచెం అది పగిలిపోయింది, అందుకని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి ఇంకా అన్ని దేవుళ్ళు ఒకటే ఫ్రేమ్లో రావాలని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు మండే రోజు కదా, ఇంకా మళ్ళీ ఇప్పుడే పెట్టుద్దాం, నెక్స్ట్ మంగళవారం వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే దేవుడికాయలు అయితే పెట్టేసి దీపం అయితే పెట్టేశాను. ఫైనల్గా ఇవాళటి వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.